హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బావి దగ్గరకు వచ్చిన ఇది మా మరిదిది చేను ఎలా అయిపోయిందో చూడండి. వర్షానికి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా 2 డేస్ కొడితే ఎట్లుంటుందో దీని పరిస్థితి, చేను పరిస్థితి. అమ్మని చూడండి, ఈ వర్షానికి ఇలా చేనులు మంచిగా అయిన చేనులు మొత్తము ఇలా మొత్తము నేలకు ఒరిగిపోతాయి. కష్టం. ఇట్లా 6 నెలలు వేసిన పంట మొత్తం ఖరాబ్ అయితే రైతులకు ఎట్లా ఎంత బాధ ఉంటుంది. ఇది మా బావి పక్కన వాళ్ళ కుమ్మరోళ్ళది. వీళ్ళది ఏమంత ఖరాబ్ కాలే, ఎంత గులుసులు ఇంకా కాలే మంచిగా. అందుకని వర్షం కొంచెం పడ్డది కాబట్టి ఏం కాలేదు. గడ్డి కోయాలి. గడ్డి కోసి మా బర్రెలు ఎలా చూస్తున్నాయి గడ్డి వేయలేదని. ఇంకా మా అరటిపండు చెట్టు కూడా గొలలు అయినాయి మంచిగా. అవి వర్షానికి గాలికి మొత్తం కిందికి వేలాడుతున్నాయి. చూపిస్తారండి ఎలా వేలాడుతున్నాయో. హౌస్లో ఫుల్ నీళ్ళు ఉన్నాయి. చూడండి మా అరటిపండు చెట్టు గొలలు ఎంత బాగా చేసిందో. కానీ ఏం లాభం, వర్షానికి మొత్తం కిందికి వంగిపోయినాయి మొత్తము. చూడండి ఎన్ని గొలలు ఉన్నాయో. 4 గొలల దాకా వేసింది. వర్షానికి మొత్తం ఎలా అయిపోయినాయో చూడండి. ఎంత బాగున్నాయో చూడండి గొలలు. అరటిపండు గొలలు ఇలా నేచర్ మంచి ఇట్లా తాజా అరటిపండ్లు తినడానికి మస్తుంటాయి, టేస్ట్ బాగుంటాయి. చూడండి గొలలు మొత్తం విరిగిపోతే కట్టెలు పెట్టినట్టు మా వాళ్ళు, పడిపోకుండా కింద పడిపోకుండా. చూసిరు కదా ఫ్రెండ్స్, డైరీ ఫామ్ పెడితే ఇట్లా వర్షం వచ్చినా ఎండ కొట్టినా ఏమైనా సరే గడ్డి మాత్రం బర్రెలకు కోసేయాలి. ఇంత వర్షంలో కూడా గడ్డి కోసి వేసి పోవాలి. ఇక చూడండి వరం పంట ఎట్లా నడుచుకుంటూ అవుతుంది. ఎంత బురద ఎంతలా ఉందో చూడండి. అటు ఇటు 2 మెడల గడ్డి కోసేసి బర్రెలకు వేసేసి మోసుకుంటూ వెళ్ళాలి. ఇక వర్షంలో ఫుల్ పడుతుంది. వర్షం ఆగేటట్టు లేదు. ఈరోజు ఇంటికి పోయినట్టే ఉంది నా పరిస్థితి. చూడండి కన్నె గడ్డి కోయాలి. 2 మెడలు గడ్డి కోసేసిన, ఎత్తుకొని పోవాలిగా. చూస్తున్నాయి బర్రెలు ఇంకా గడ్డి వేసలే అని వేసేసి పోవాలి. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వేయంగానే వాటికి కూడా ఆకలి అవుతుంది కదా.